పోలీసు వాళ్ళు ఎట్లా కొడతారో అట్లా నిన్ను కొడతారు. ఆ దెబ్బలకి నువ్వు తట్టుకొని చెప్పకూడదు. ఇప్పుడు తీసుకొని పోయి నీకు కాళ్ళు చేతులు కట్టేస్తాం, ఏలాడ తీస్తాం, 3 రోజుల వరకు కొడతాం. అయినా నువ్వు చెప్పకూడదు. బట్టలు తీసేసి కొడతారు ఉత్తపిత్తన. ఇప్పుడు కొడతారా? ఇప్పుడు తీసుకొని పోతున్నది అందుకే. రే శత్రువులను కళ్ళలో రారు, బతికిన వాళ్ళే నా కళ్ళలోకి వస్తారు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు గ్యాప్ ఇచ్చినాను. ఇప్పుడు మళ్ళీ కార్ ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ప్రాంక్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. దూరం అయితే ఇబ్బంది అయిపోతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఏం పేరానా? సాము సార్. సాము. సాములు. అచ్చా, అందరు ముద్దుగా సాములు అంటారా? సార్ స్వామి అంటారా? సాము అంటారు సార్. 2 అంటారు. మీకు అనుభవమా? సార్. సీట్ బెల్ట్ వేసుకోండి. రాదా? నీ పురుషులన పొలస రాయేస్ రాట్లేదే. చూపిద్దునా? వద్దులే, ఇది మోగుతూ ఉంటది. అద్దా ఇదే ఇట్లా ఎప్పుడు వేసుకోలే సార్. అవునా? ఎప్పుడు వేసుకోలే. బాగా అనుభవం అన్నారు. ఇప్పుడు తక్కువ పోతే అప్పుడు కార్లకి లేకుండా బిల్లు లేకుండా. అవులే. ఇప్పుడు బిల్లు వచ్చినాయి. అప్పుడు అనుభవం ఉండే కానీ చేయలేదు. అప్పుడు బిల్లు లేకుండా రోజుకి ఒక మనిషి కొత్త విషయం నేర్చుకుంటాడు అన్న సార్. బెంగళూరుకి, హైదరాబాద్ కి, గుంటూరుకి ఇంత లేడీస్ ఆ కారే రకాలు ఆస్తి బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది. నీకు ఇస్తా అన్నారా? అది కాదు, వాళ్ళకు డ్రైవింగ్ నేర్చుకుంటే. నువ్వు డ్రైవింగ్ చేసినావా? రోజు 1000 రూపాయలు సుండ్రి, 10 సుండ్రి. ఓకే, సీట్ బెల్ట్ వేసుకోకుండా ఉంటే అప్పుడే సార్. అప్పుడు లేకేండేనా? లేదు సార్. అవలే, వాళ్ళే వద్దంటుంటారేమో. ఏలే, కార్లోనే మొత్తం అన్నం గిన్నె మొత్తం కార్లోనే వండుకొని తింటుంటా. మందు కూడా సార్. ఏడ వండుకుంటారు కార్లో? ఆప్షన్ బయట. నేను లోపల కార్లేదేమో అనుకున్నా. ఉందరా అసలు బుర్రుందా? పెట్టి పెట్టుకొని చపాతీలు వాళ్ళు మందు ఫుల్ బట్టలు డిక్కులే మొత్తం. పోలీసు వాళ్ళు పట్టేటోళ్ళు కాదా? అప్పుడు యావ పడతలేడు. ఏ పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు? చెకింగ్ లేపలేదు సార్. అప్పుడు యావండి ఏం లేకుండా. చెకింగ్ ఏం లేదు. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేసేవాట్లా. ఇప్పుడు ఆడ చూడు, పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోయినారు. ఈ బిల్లు హుషారు ఉండాలా. కాలం కూడా హుషారు ఉంటేనే పని సార్. కరెక్ట్. మనిషికి పట్టుదల, శ్రమ, కృషి ఉండకూడదు. నాకు అర్థం కాలేదు సార్. కష్టం చేయాలా, అడిగి తినాలా. కష్టం చెయ్యకుండా పని సంపాదించాలా సార్. కట్లే ఈ కష్టం చేసుకుంటే ఎన్నాళ్ళని. కొన్న సుఖము, కొన్న కష్టము. కష్టం ఉండకూడదు, సుఖాలే అనుభవించాలా. ఉంది సార్. కానీ నన్నూరులో పొలం ఉంది. ఫస్ట్ నన్నూరులో కాదు, నేను చెప్పు. ఫస్ట్ కొంచెం కష్టం అనుభవించాలి, తర్వాత సుఖం ఉండాలి. ఇప్పుడు దానికోసమే నిన్ను తీసుకొని పోతున్నా. ఇప్పుడు మామూలుగా నీకేమని చెప్పినారు? కార్ వస్తుంది, తొలకొని పోయి చూసుకొని రా అన్నాడు. అంతే. అంతేనా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చూసుకొని రా మొత్తం. శ్రమ చేయాలన్నారే. చేస్తాం సార్. ట్రైన్ లేదు. ఇక మొదలెడదామా? ఇప్పుడు మామూలుగా అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు కొట్టినా కూడా
ఆచుకి ఎక్కడుందో ఆచుకి ఎక్కడుందో చెప్పకూడదు. దాన్ని చెప్పకూడదు, మాకు కరెక్ట్ చెప్పకూడదు. ఏమని చెప్పాలా? మన కరెక్ట్ చెప్పకూడదు. ఏడుందని చెప్తావు? ఇంట్లో సార్, ఇంట్లో చెప్పాలా? ఇంట్లో చెప్పకూడదు, ఫామ్ హౌస్ లో ఉంది అనాలా? అది తెలియదు సార్, చదివేగా మేము చదివితే సార్ అన్నారు నిన్ను. సరే అన్నింటిలో పాటు ప్రైవేటే. ఇప్పుడు మామూలుగా సారు పోలీసు వాళ్ళు ఎట్లా కొడతారు? మోకాలు చిప్పులకి ఏళ్ళకి బోరబా పెట్టి కొడతారు. నిన్ను కొట్టినారా? అంటే ఒకసారి కొట్టినారు. అప్పుడు మసలా అప్పుడు చెప్పేసినావా? అప్పుడు చెప్పలే, ఏం చెప్పలేము. అవునా? ఒక్కనాడు కొట్టినారు. ఎందుకు కొట్టినారు? అప్పుడు మసలని ఊరు కాడ నరికెళ్ళింది. అప్పుడు అవులే. అప్పుడు పాటినప్పుడు ఆ నుంచి కరోనా వచ్చి చెప్పేది. ఇప్పుడు 45 ఏళ్ళు వచ్చి కరోనా వచ్చిపోయినా ఊరేసి పెట్టినా. ఇప్పుడు మామూలుగా పోలీసు వాళ్ళు ఎట్లా కొడతారో అట్లా ఇప్పుడు నిన్ను కొడతారు. ఇప్పుడు తప్పదు సార్ కొట్టడం. ఇప్పుడు కొడతారా? ఫామ్ హౌస్ కి తీసుకొని పోతున్నాను. పోలీసు వాళ్ళు ఎట్లా కొడతారో అట్లా నిన్ను కొడతారు. ఆ దెబ్బలకి నువ్వు తట్టుకొని చెప్పకూడదు. కట్టిన మళ్ళా చెప్పకూడదు. ఏం చెప్పడు? ఇప్పుడు తీసుకొని పోయి నీకు కాళ్ళు చేతులు కట్టేస్తాం. కట్టేసి యాలాడదీస్తాం. యాలాడదీసి 3 రోజుల వరకు కొడతాం. అయినా నువ్వు చెప్పకూడదు. సరేనా? ఇప్పుడు సారు నిన్ను అందుకే తీసుకురమ్మన్నాడు. సరే సరే. ఇప్పుడు కట్టేసి కొడతారు. ఇప్పుడు కట్టేసి కొడతారు. కొట్టినా కూడా నువ్వు అరసం కూడా అరసకూడదు. అరసవు కదా? దాని తర్వాత నీకు ఒక చిన్న అడుపు కోసి మత్తు అది నీ కడుపులో పెడతారు. ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. దాన్ని నువ్వు దుబాయ్, కజకిస్తాన్, టర్కిస్తాన్ అక్కడ పోతున్నావు. ఆడికి పోవాలనికి అట్లా కడుపులో పెట్టి తీసుకొని పోతారన్నమాట. అట్లా సరేనా? అప్పుడు జరిగినాయి అవన్నీ మొత్తం కడుపులో కోసి మళ్ళా కుట్లేసి ఇప్పుడు దానికోసం అని చెప్పి మింగిస్తారు. కేరళ నుంచి మింగిస్తారు. ఇప్పుడు నీకు ఒక చిన్న సర్జరీ ఉంటది. సర్జరీ చేయించుకో. సరేనా? సరే సరే. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? నాకు ఒక ఏలు ముద్ర దీంట్లో పెట్టు. నువ్వు నీ ఇష్టపూర్వకంగా వచ్చి సర్జరీ చేయించుకుంటున్నావు. ఏమన్నా ప్రాణహాని అయితే సంబంధం లేదు. సరే. అయిందా? వీడియో చేసి చెప్పు. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఇప్పుడు నేనేమైపోతాను నాయను? చెప్పనా? చెప్పు. మేము చెప్పినది ఓకే, అంగీకారం అనేది చెప్పు. వస్తున్నా. నా అంకితమే ఈ అంకితం. నా అంకితమే ఈ అంకితం. ఏంది? విషసారంగానే సరిగ్గా చెప్పు. ఈతలు తిరుగు కొంచెము. విషసారంగానే యాడికైనా వస్తా. చెప్పించుకుంటా. ఏంది? చెప్పుకుంటా. అది కొట్టేది కొట్టేది అది మా కొడతారు కాళ్ళకి చేతులకి. కాళ్ళకి యాలాడదీసి బట్టలన్నీ తీసేస్తారు. బట్టలు తీసేసి కొడతారు. ఉత్తపిత్తన ఓకే, అంగీకారం కదా. మళ్ళా ఆడికి పోయినా ఇప్పుడే వద్దంటే దింపేస్తాం. లేదా ఇప్పుడు తీసుకొని పోతున్నది అందుకే. అంటే నువ్వు చెప్పకూడదు అనేది కదా. ఫామ్ హౌస్ కి తీసుకొని పోతున్నాం ఇప్పుడు. ఈ వీడియో పంపించేస్తా సార్కి. ఓకేనా? ఇప్పుడు కొడతారా? అంటే నీకు అప్పటి నుంచి చెప్పినది ఏందన్నా? చెప్పలే నాకు. చెప్పలే కదా నీకు అన్ని చెప్పి 30,000 టోకన్ అడ్వాన్స్ ఇచ్చి పంపించినాము. నాకేం చెప్పలే వాళ్ళు కూడా. అడగో చెప్పలే 30,000 అందిలేవా నీకు? లేవా? ఫోన్ పేలో? నా ఫోన్ పే లేదు, ఏం లేదు. ఇప్పుడు సార్ కి నీకు ఫింగర్ ప్రింట్ పంపించినాం కదనా? లేదు సార్, మా లేదు. చెప్తాను సార్ నాకేమంటే. ఇప్పుడు నీకు అంగీకారమేనా?
ఇప్పుడు ఆమె చెప్పలే ఆడ పోయి చూసుకొని 10 నిమిషాలు సార్ పోనాడు ఆయన ఆ సార్. ఇప్పుడు ఇప్పుడు నీకు అసలు ఏం చెప్పకుండా వచ్చినా నేను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు ఆయన చెప్పినా ఏం లే, ఆడ ఉసుకే ఉంటది స్థలంగా చూసుకొని రాబోనాడు అంతే. కాదు ఇది సార్ చూస్తే వల్ల ఉసుకే కాదు చెప్పలేమా మీకు? చెప్పలే సార్ నాకు సార్ చెప్పు చెప్పలే ఆడ కూర్చుంటే నేను అన్ని చెప్పి పంపించినామన్నారు. చెప్పలే సార్ నాకు. ఇప్పుడు నిన్ను ఏలాడి తీసి కొడతామంటే సరే ఏంటి ఇందాక అదే సార్ మాకు చెప్పలే సార్ అన్నమాట కూడా. ఇందాకేమన్నా వచ్చేటప్పుడు కట్టేసి నిన్ను ఏలాడి తీసి కొడతారంటే సరే అన్నావు సార్ ఏం కూర్చున్నాం అది అది ట్రైనింగ్. ఏమొచ్చా సార్ అయితే ఇప్పుడు నీ కడుపులో ఉన్నది తెలిసిపోయింది అనుకో, పోలీసు వాళ్ళు ఎవరు తీసుకొని వచ్చినారని చెప్పేసి కొడతారా? అట్లా చెప్పలే సార్, మా చెప్పలే ఆ మాట చూసుకొని రాపోలేడు అంతే. అదే ఇప్పుడు నువ్వు కొట్టించుకోనికే సిద్ధమేనా? సార్ కొట్టుకునేది కాదు రాను సార్. ఏ ఇంతవరకు దెబ్బలు తినలే సార్, ఒకసారి తిన్నా కాబట్టి తాగడ తిన్నా కాబట్టి. మళ్ళీ ఇప్పుడు తింటే ఏమైతుంది సార్ ఎందుకు సార్? నువ్వు నీకు తెలివి ఉందా లేదా? ఇందాక ఏమని చెప్పినావు నువ్వు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? సార్ ఎందుకు కడుపు పిల్లలు ఇందాక ఏమని చెప్పినావు? నాకేం చెప్పలే సార్, పోయి చూసుకోరా. రస్తాల నీకేం చెప్పినా? అది కుశాలం అనుకున్నా సార్, నాకు తెలుసు కుశాలుగా అనుకున్నా కుశాలుగా అనుకున్నారు ఏమనుకున్నా సార్. కుశాల అంటే అట్లా మాకు చెప్పలే సార్. కుశాల అంటే ఏంది? నాకు తెలియదు సార్, చూసే కూర్చోబెట్టి చెప్పండి రా సార్. మళ్ళీ సార్ కుశాల అంటే ఏంది? కుశాలుగా తొలగపోయి తొలగపోతారు అనుకున్నా సార్. తొలగపోయి నీకు రస్తలే నీ ఏం చెప్పినాను? అటగా సార్ రస్తలో ఏం చెప్పినా? సార్ చెప్పారు. రస్తలో ఏం చెప్పినా? రస్తలో ఏం చెప్పినా? రస్తలో ఏం చెప్పినా? అరుస్తున్నావు భయ అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? చెప్పినా సార్ కొట్టించుకున్నానంటే నాకు కాదు సార్. సరే అన్నావు కదా ఇందాక. కొట్టించుకున్నానంటే కాదు సార్, మరి ఇంత ఎందుకు కట్టేసి ఏలాడి తీసి కొడతారు అని చెప్పింటే సరే అన్నావు. కుశాలనుకున్నా సార్. నేను ఏమైనా తొలగపోయి చూపిస్తాను అనుకున్నా సార్. ఇప్పుడు కట్టేసి కొడతాం నిన్ను. కొట్టేది ఆ దెబ్బలకి అమ్మా అని కూడా అరచకూడదు. అంటే సార్ ఎందుకు నోట్లో రాడ్డులు కుక్కుతారు, గోర్లు పీకుతారు, చెవులో చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. వేడి నూనె వేస్తారు. చెయ్యాలి. ఇప్పుడు నిన్ను తీసుకొని పోతున్నాను అందుకే. ఇప్పుడు నువ్వు తమ్ము పెట్టక ముందే నీకు తెలియదా? తమ్ము ఎందుకు పెట్టినావు? మళ్ళా తమ్ము ఎందుకు పెట్టినావు? ఓకే అన్నావు కదా? ఓకే అన్నావా లేదా? నిన్ను తీసుకొని పోతున్నాము, ఆడకు వేసి కొడతారు చూడు. నువ్వు తమ్మేసినావు అయిపోయింది. ఇప్పుడు లేదు ఇప్పుడు వేసి ఆడ రాడ్లతో దీన్ని కొడతారు. ఫామ్ హౌస్ ఆడ మా వాళ్ళు కూడా వస్తున్నారు వెనుకల నుంచి. వాళ్ళు ఎందుకొద్దు? నువ్వు ఓకే అన్నావు, తమ్ము పెట్టావు. తమ్ము కన్నా పెట్టుకొని ఎవరికైనా చూపించండి రా. ఇప్పుడు కొడుతుంటే రక్తాలు చిట్టుతుంటే గోడలకి. ఆ రక్తాలన్నీ చూసి కూడా నువ్వు ధైర్యంగా ఉండాలా? లేదు, నువ్వు ధైర్యవంతుడు అన్నావు. నువ్వు ధైర్యవంతుడివి అన్నారు వాళ్ళు. నీకు భయం అనేది తెలియదన్నారు. మాకు చెప్పినారు నీకు భయం అంటే భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది అంటావంట నువ్వు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది అంటావంట నువ్వు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎప్పుడైనా సార్ అన్నామని చెప్పినారు వాళ్ళు. ఎవరితో చెప్పలేదు సార్. ఏం చెప్పినా మళ్ళా? ఎవరితో చెప్పలేదు సార్. నేను ఇప్పుడు లోపల ఫామ్ హౌస్ లో వేసి కొడతారు. నువ్వు ఊరికే సార్ ఫోన్ చేసి చెప్తాను. నీకు ధైర్యవంతుడివి, నీకు ఎవ్వరు ముట్టుకోలేరు నన్ను అనేసి అన్నావంట నువ్వు. 10 మందినైనా కొడతాను అని చెప్పేసి అన్నావంట. ఇంతవరకు ఆ మాట అనలేదు సార్. అన్నామన్నారు వాళ్ళ వాళ్ళు. నీకు ఏడుపే రాదు, ఏడుపు రానే రాదు అనేసి కూడా అన్నారు. నీకు ఏడుపు రాదంట కదా? వస్తా సార్. ఎవరు ఏడ వస్తుంది నీకు? వాళ్ళు మాకు చెప్పారా సార్? నీకు చెప్పినారని నాకు చెప్పినారు. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఏమైందిరా?
సార్ ఇప్పుడు అదే స్మగ్లింగ్ కోసం అని చెప్పేసి నరసింహ అనే ఒక మనిషి వచ్చినాడు సార్. ఆయనకి భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రన్ అది అనేసి అంటాడంట సార్. అందుకే తోలుకొని వచ్చి ఇప్పుడు చెట్టుకి ఆలాడదీసి రూమ్ లో కట్టేసి కొడతామని చెప్తే కొట్టుకొని నాకేం కాదు అన్నాడు సార్. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? మాట్లాడు సార్. సార్ ఫింగర్ ప్రింట్ పెట్టినాడు సార్. సార్ ఆ మాట లేదు సార్, నేను ఫింగర్ ప్రింట్ పెట్టినాడు సార్. వచ్చినారు కాదు, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఉంది సార్. సార్ గడ్డంటావా నువ్వు? లేదు సార్, ఎప్పుడైనా లేదు సార్ ఆ మాట. రామంటే వచ్చాను సార్, నాకు తెలియదు సార్. ఇవాళ మరి ఎట్లా అన్నావయ్యా నువ్వు ఆ మాట? ఇక ఊరుతాను లేదు సార్ నేను. నువ్వు అమ్మ తోడేసుకో అనలేదని? అమ్మ తోడు సారు. సార్ ఇప్పుడు ఈయన వస్తాననేసి ఒప్పుకున్నాడు సార్. వీడియోలో కూడా చెప్పినాడు కట్టేసి కొట్టండి అంటే పర్లేదు కొట్టండి అని కూడా అన్నాడు. అటగా సార్ అన్నావు సార్. ఓ సార్ నువ్వు తొలగబోతున్నారేమో అనుకున్నా సార్, తెలియదు సార్. వెళ్ళా నాకు 30,000 ఇచ్చేసినాం సార్ ఆయనకి. ఎవరు ఇచ్చేసినారా? నాకేలా సార్? నీకు తెలుగుడయ్యా, నువ్వు కట్టేసి కొట్టనని అన్నావు. లేదు సార్. అన్నాడు సార్. సార్ కుశాల అనుకున్నా సార్, నాకు తెలియదు. వెళ్ళా ఒక్కడి చెప్తా విను. నీకేం మహా అంటే ఒక 100 దెబ్బలే పడేది. సార్ మీరు కాకడం మొక్కుతా రాడ్లతో కదా సార్. సార్ రాడ్లు ఉంటాయి, అవి మన పోలీసు రాడ్ల కంటే కట్టెలు ఉంటాయి కదా. నాకు రాడ్లు కూడా ఏం ఎంటికతో సమానం అన్నాడు సార్. సార్. ఏంట్రా ఇది? నేను ఎప్పుడైనా సార్ నాకు అన్నావు కదా సార్. సార్ ఆ మాట్లాడినా సార్. నీ పిల్లలు ఎలా సార్? నేను అక్కడ పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు ఉన్నారు నువ్వు ఎంత సార్. రెడీ సార్. ఓ సార్ నేను అన్నా సార్, మీ కలకాలం మొక్కుతా అమ్మ తోడు సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఫామ్ హౌస్ కి ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాను సార్ నేను. తోలుకుండా వచ్చేసే ఫస్ట్. ఏమన్నా ఈ రస్తా గుర్తుపట్టుకుంటాడేమో అనే సార్. ఏం పర్లేదు, నేను చెప్పిన చూడు, ఆయన ఎట్లైనా గుర్తుపడతాడు. నీకు ఒక ఇంజక్షన్ ఇచ్చినా కదా నేను. అవును సార్. ఫస్ట్ ఇంజక్షన్ ఇచ్చినా కదా. అవును సార్. అది ఫస్ట్ ఆయన మెడకేసి. సార్ ఒకసారి మీ కలకాలం మొక్కుతా సార్. వద్దు సార్. ఎట్లా అన్నావు ఆ మాట? లేదు సార్, ఎవరు సార్? లేదు సార్. లేదు సార్, చెప్పరా సార్? ఎవరు సార్? చెప్పరా సార్? దానికి మీనింగ్ తెలియదు, బ్లడ్ అంటావా నువ్వు? లేదు సార్, నేను ఎవరు సార్? లేదు సార్. సార్ పెట్టాను సార్. లేదు సార్, అమ్మతో సార్. పెట్టాను సార్. సార్ లేదు సార్. ఫోన్ లేదు పెట్టేయండి. సార్. సూరి సార్ సార్ వద్దు సార్. వద్దు సార్. సార్ వద్దు సార్, నేను మీకు మొక్కుతా సార్. వద్దు సార్. వద్దు సార్. వద్దు సార్. ఏం కాదన్నా, 100 మంది 70 మంది లేనా నేను మాట్లాడేది. ఏమైతుంది కాదు, మెడకేస్తాను కాదు, మెడకేస్తాను. మళ్ళీ నువ్వు ఒప్పుకైనావు, ఇందాక వీడియోలో చెప్పినావు కదా. నాకు పిల్లలు వద్దు సార్. వీడియోలో ఏమన్నావు? రే శత్రువులను కళ్ళలో రారు, బతికిన వాళ్ళే నా కళ్ళలోకి వస్తారు.